నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను బి ఫాతిమా. ఈ రోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ గెస్ట్ ఉన్నారండి. ఆయనే మరెవరో కాదు, చిట్టిపట్ల మధుసూదన్ శర్మ గారు అయితే మన స్టూడియోకి అయితే వచ్చేసారు. ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు. సో డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారమ్మా? చాలా బాగున్నాను సార్. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది మన వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడగమంటున్నారు. సో వాళ్ళలో అందరూ పెట్టిన కమెంట్స్ ని కొన్ని ఫీడ్ చేసి ఫిల్టర్ చేసి మేమైతే అడుగుతున్నాము. ఇప్పుడు డయాబెటీస్ అన్నది కామన్ అయిపోయింది సార్. కానీ అలాంటి డయాబెటీస్ని తిప్పి కొట్టడానికి అంటే నివారించుకోవడానికి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, డైట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటారా? డయాబెటీస్ రాకుండా ఉండేందుకు వచ్చిన తర్వాత అది కంట్రోల్ ఉంచుకునేందుకు కూడా రివర్సిబుల్ తెచ్చుకునేందుకు కూడా మంచి మంచి డైట్ ప్లాన్స్ ఇప్పుడు మనకి రివర్స్ అయ్యే విధంగానే కావాలి సార్. ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్య కాలంలో డయాబెటీస్ వచ్చేందుకు ప్రధానమైన కారణం ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారు, స్వీట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, వ్యాయామ రహిత జీవనం గడుపుతున్నారు. చాలా మంది స్వీట్స్ అంటే మీరు ఇప్పుడు దీపావళి ఇట్లనే కొన్ని ఫెస్టివల్స్ వస్తుంటాయి, ఇంట్లో కూడా స్వీట్స్ చేసుకుంటాం. అది ఎక్కడ పాడైపోతాయో ఎందుకు పడేయడం అనే విధంగా కూడా కొంతమంది తినేస్తున్నారు అతిగా. వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఏదో ఒక్కసారి రెండు సార్లు కొద్ది ప్రమాణంలో మితంగా తీసుకుంటే పర్లేదు, కానీ పరిమితికి మించి తీసుకున్నప్పుడు అది మరి ఇంత ప్రాబ్లం అయిపోతుంది. వండడం కూడా ఎక్కువే వండుకుంటారు సార్. ఒక 10 లడ్డూలు చాలంటే లేదు 50 అని అంటారు. ఇంకా అలా వేస్ట్ అయిపోతాయని చెప్పి సగం తినేస్తున్నారు. సో వీటి వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ అయిపోతున్నాయి. సో డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఒకవేళ వచ్చిన తర్వాత కంట్రోల్లో ఉంచుకునే దానికి ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలమ్మా. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలి. అదేవిధంగా ఫైబర్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలమ్మా. ఫైబర్ ఫుడ్ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఇవి లేకపోవడం చేతనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కలుగుతున్నాయి. కాబట్టి ప్రధానంగా ముడి ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటున్నాలి. అదేవిధంగా ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి బాగా తీసుకుంటున్నాలి. సో అట్లీస్ట్ మినిమం రోజు ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తుండాలి. టయానికి రెస్ట్ తీసుకుంటున్నాలి, టయానికి ఫుడ్ తీసుకుంటున్నాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సార్ ఇప్పుడు ఈ డయాబెటీస్ ఫేస్ చేస్తున్న వారైతే రైస్ తినకూడదని అంటున్నారు కొంతమంది డాక్టర్స్ అని అంటున్నారు. ఇంకా వాళ్ళు కరెక్ట్ టైంకి పడుకోవాలంటున్నారు. అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి వాళ్ళకి విపరీతమైన ఆకలి వేస్తుంది, అయినా కూడా ఆకలి తీరట్లేదు ఏదైనా తిన్నా కూడా. ఎందుకంటారు? సో వింటర్ సీజన్లో సర్వసాధారణంగా మెటబాలిజం రేట్ ఎక్కువగా ఉంటుందమ్మా. సో మెటబాలిజం రేట్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా పిండి పదార్థాలు తీసుకున్నప్పుడు ఆకలి వేసవికాలంతో వచ్చుకుంటే మరింత ఎక్కువైపోతుందమ్మా. ఉదాహరణకి మనం ఉదయం పూట సర్వసాధారణంగా ఇడ్లీ కానీ, తర్వాత ఈ చపాతీ కానీ, లేకపోతే ఉప్మా కానీ ఇలాంటివి తీసుకుంటుంటామా. సర్వసాధారణంగా తీసుకుంటాం. ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా త్వరగా జీర్ణం అయిపోతాయి. ఆహారం ఎప్పుడైతే త్వరగా జీర్ణం అయిపోతుందో మళ్ళీ వెంటనే ఆకలి అయిపోతుంది. సో అందుకే నేను మొదట్లోనే చెప్పాను కదమ్మా, ఇలాంటి సందర్భాల్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి కాకుండా ఉదయం పూట ఫర్ ఎగ్జాంపుల్ మనం 9-10 మధ్యలో ఆహారం తీసుకుంటే మధ్యాహ్నం మళ్ళీ 2-3 దాకా కూడా మళ్ళీ ఆకలి కాకు, మళ్ళీ ఆ టైంలో బాగా ఆకలి అవుతుంది. ఆ టైంలో మళ్ళీ ఆహారం తీసుకుంటే సక్రమంగా జీర్ణమై అది మన దేహానికి అన్ని రకాలు ఉపయోగపడుతుందమ్మా. ఓకే సార్, ఇంకొంతమంది వ్యూవర్స్ అడగమంటున్నారు. ఇప్పుడు మనకి వింటర్ సీజన్లో కంకులు వస్తాయి కదా సార్, మొక్కజొన్న పొత్తులు, అవి స్వీట్ పొటాటో ఒకటి, ఇలాంటివి తింటే షుగర్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఇప్పుడు అవి తినడం మానేయాలా పూర్తిగా? ఇంకా తేగలు వస్తాయి కదా సార్ మనకి, సో అవి కూడా తినకూడదు అంటారా డయాబెటీస్ పేషెంట్స్? అది మితంగా తీసుకోవడం వల్ల ఇబ్బంది లేదమ్మా. కాబట్టి కేవలము ఆ మొక్కజొన్న పొత్తులు కానీ, లేకపోతే ఈ చిలగడ దుంపలు కానీ కేవలం అదే పదార్థం కాకుండా వాటితో కలిపేసి కొంచెం ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని కూడా కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కేవలం అది సపరేట్గా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. సో మిగతా పదార్థాలు కొంచెం ఫైబర్, ప్రోటీన్ ఉన్నటువంటి పదార్థాలు కూడా కలిపి తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదమ్మా. ఓకే సార్, ఇప్పుడు నేను రీసెంట్లీ విన్నాను, ఒక పర్సన్ చెప్తుంటే క్యారెట్, బీట్రూట్ లో కూడా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి షుగర్ లెవెల్స్ పెంచే అవకాశాలు ఉన్నాయి, అది డయాబెటీస్ వాళ్ళకి మంచిది కాదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారా? అపోహ అంటారా, లేదంటే నిజంగా తినకూడదు అంటారా డయాబెటీస్ వాళ్ళు? సో క్యారెట్లో, బీట్రూట్లో షుగర్ ఉన్నటువంటి వాటం వాస్తవం. కానీ చాలా మంది స్వీట్నెస్ ఉంటుంది కదా, అదేనమ్మా స్వీట్నెస్ ఉంటుంది, అది వాస్తవమ్మా. అది మనకు టేస్ట్ కూడా తెలిసిపోతుంది. కానీ మిగతా పదార్థాలు కూడా పరిగణనలో తీసుకోవాలమ్మా. అంటే క్యాలరీస్ విషయంలో కానీ, అదేవిధంగా ఫైబర్ విషయంలో కానీ, మైక్రోన్యూట్రియంట్స్ విషయంలో కానీ, ఇతర ఆల్కలాయిడ్స్, కెమికల్స్ విషయంలో కానీ మనం చూసుకున్నట్లయితే మిగతా పదార్థాలు కూడా ఉన్నాయి. కాబట్టి మితంగా లిమిటెడ్గా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదమ్మా. ఈ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ మరీ ఎక్కువ తీసుకుంటే ఏదైనా ప్రాబ్లం అయిపోతుంది. కానీ ఉదాహరణకి బీట్రూట్ గురించి ఆలోచించినట్లయితే ఇప్పుడు బీట్రూట్లో
నైట్రేట్స్ ఉంటాయమ్మా. ఈ నైట్రేట్స్ ఉన్నప్పుడు బాడీలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో సర్వసాధారణంగా ఏం జరుగుతుంటమ్మా, రక్తనాళాలు గట్టి పడిపోయి ఉంటాయమ్మా. రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలు సరిగ్గా జరగవు అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క బీట్రూట్ వాడతామో బీట్రూట్లో ఉన్నటువంటి నైట్రేట్స్ దేహంలోకి పోయిన తర్వాత నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోయిన తర్వాత ఆ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలు బాగా వ్యాకుగా చింపజేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే బ్లడ్ వెజిల్స్ బాగా డైలేట్ అయిపోతాయో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో దానివల్ల గుండె జబ్బులు, తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు, రక్తనాళాల జబ్బులు రాకుండా కూడా ఉంటాయమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం వల్ల తప్పులేదమ్మా. సార్ ఇప్పుడు ఈ చలికాలంలో అయితే సార్ ఇప్పుడు 7 degrees 6 degreesకి వచ్చేస్తుంది ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే. సో ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఇప్పుడు హార్ట్ అటాక్ రావచ్చు, లేదంటే శ్వాసకోశ వ్యాధులు రావచ్చు. సో ఇలా రాకుండా ఉండడానికి ఇప్పుడు నార్మల్గా మనము టీలు తాగుతుంటాం, కాఫీలు తాగుతుంటాం, అయినా కూడా ఏమంటారు డయాబెటీస్ ఇంకా పెరిగిపోతుంది. ఆ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సార్. సో మంచి టీ ఏదైనా ఉందా అని అడగమంటున్నారు మిమ్మల్ని. మీకు అందరికీ త్రిఫలా గురించి తెలుసు కదమ్మా. అవును సార్. సో త్రిఫలా టీతో చెప్తానమ్మా. త్రిఫలా టీ ఎట్లా తయారు చేసుకోని చెప్తే, ఆ త్రిఫలా టీ తాగడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఒక్క డయాబెటీసే కాకుండా సో ఈ త్రిఫలా టీ తాగడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా వెయిట్ పెరగకుండా ఉంటారు, ఉన్నటువంటి వెయిట్ తగ్గుతారు. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గిపోతాయి, మోషన్ ఫ్రీగా అయిపోతుంది, బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. కాబట్టి డయాబెటీస్లో వచ్చేటువంటి ఇతర అనేక ఉపద్రవాలు రాకుండా ఉంటాయి. ఇంతకుముందే జస్ట్ మీరు అడిగారమ్మా, చలికాలంలో ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకు ముఖ్యంగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ వస్తుంటాయని చెప్పేసి, సో ఈ టీ తాగడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సో ఆ ఛాయ్ త్రిఫలా ఛాయ్. సో మీరు మిగతా ఛాయలు చాలా వినింటారు, చాలా టీల గురించి వింటారు, కాబట్టి త్రిఫలా ఛాయ్ గురించి చెప్తాను చూడమ్మా. సో త్రిఫలా అంటే కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలమ్మా. మనకి ఈ 3 కలిపి తయారు చేసిన పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది. జస్ట్ మార్కెట్ నుంచి తెచ్చుకొని రోజు ఒక్కసారి అమ్మా, ఉదయం కానీ రాత్రి కానీ, ఉదయం పరిగెడపన కానీ, రాత్రి పడుకునేటప్పుడు కానీ, సాయంత్రం కానీ 24 గంటల్లో ఏదో ఒక టైంలో ఈ త్రిఫలా టీ చేసుకొని తాగితే సరిపోతుందమ్మా. ఎలాగంటే 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. 200 ml వాటర్లో ఆల్మోస్ట్ 1 టీ స్పూను త్రిఫల చూర్ణం వేసేసి పొయ్యి మీద పెట్టేసేసి, దీంతో పాటు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసేయాలమ్మా. వేసి పొయ్యి మీద పెట్టేసేసి 100 గ్రాముల నీళ్లు మిగిలేటట్టు మరిగించాలి. 200 grams వాటర్ తీసుకొని అందులో త్రిఫలా చూర్ణం 1 టీ స్పూన్ వేసుకొని కాస్త దాల్చిన చెక్క ఒక చిన్నది వేయాలి, క్రష్ చేసేసి మరిగించేసి 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్టు మరిగించేసేసి దించేసేసి, గోరువెచ్చగా లేదా మనం తాగలిగినంత వేడి ఉన్నప్పుడు దాన్ని ఫిల్టర్ చేసేసి, అందులో వీలైతే 1 pinch ఆఫ్ టర్మరిక్ పౌడర్ అమ్మా, టర్మరిక్ పౌడర్, తర్వాత కొంచెం నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మరి ఒక డయాబెటీస్ వ్యాధిగ్రస్తులే కాకుండా మిగతా వాళ్ళకి కూడా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. డయాబెటీస్ వాళ్ళకి ముఖ్యంగా రక్తనాళాలు దెబ్బతినకుండా ఉండేదానికి, నరాలు దెబ్బతినకుండా ఉండేదానికి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా జరిగేందుకు, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, తర్వాత ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, అట్లే ప్రేగులకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు, నరాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ గా ఈ టీ చాయ్ పనికి వస్తామా. ఈ త్రిఫలాతో చేసుకున్నటువంటి ఈ టీ సో మిగతా మందులు వాడుకుంటూ కూడా వాళ్ళు వాడేటువంటి డైలీ వాడేటువంటి మెడిసిన్స్ వాడుతూ ఈ ఛాయ్ వాడుకోవడం వల్ల మంచి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు వెయిట్ లాస్ కి ఇంకా ఆల్ ఇన్ వన్ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ది బెస్ట్ టీ అంటే త్రిఫలా చూర్ణంతో ఒక టీ చేసుకుంటే బెటర్ అంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి టీ గురించి మాకు చెప్పారు. డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే శ్వాసకోశ వ్యాధులతో అయితే బాధపడుతున్నారో, టీ తాగాలి, షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, చక్కెర ఇలాంటివన్నీ యూజ్ చేయకూడదు అంటున్నారని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి సమస్యలతో బాధపడుతూ. సో అలాంటి వాళ్ళకైతే త్రిఫలా టీ అయితే ది బెస్ట్ టీ అండి. సో ఈ ఇంగ్రీడియంట్ సార్ చెప్పారు చాయ్ ఎలా తయారు చేసుకోవాలని. సో అది మీరు పాటించినట్లయితే మీకు ఫ్రీ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదండి. సో ట్రై చేయండి, ఎలా ఉందో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి, లేదా డాక్టర్ గారితోనే మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళైతే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మధుసూదన్ సార్తో అయితే మీరు మాట్లాడుకోవచ్చండి.